కేసీఆర్ కుటుంబానికి ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని విమర్శించిందట. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకి ఉన్నటువంటి బంధం తెగిపోయిందట ఎప్పుడో. ఇక కేసీఆర్ పార్టీ చాప్టర్ క్లోజు. కేసీఆర్ పార్టీని ఎవరు నమ్ముతలేరు. కేసీఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు. జనాలు అసలు కేసీఆర్ పార్టీని పార్టీ లేక చూస్తలేరు. బీఆర్ఎస్ అంటే జనాలు షీ అంటురు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అది రేవంత్ రెడ్డికే తెలుసు. ఇక బీఆర్ఎస్ షీ అంటురా లేకపోతే కాంగ్రెస్ షీ అంటురా ఏం కథ అనేది రేవంత్ నాకు బాగా తెలుసు. కానీ రాజకీయ సమీకరణలు అట్టిగా ఇంకో ముచ్చడి చెప్పిండు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో 2 ప్రధాన కూటమిలు ఉంటాయని జోక్యం చెప్పారట. అంటే జోష్యం చెప్పిండట రేవంత్ అన్న. ఏం చెప్పిండు జోష్యం అంటే, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కోదండరాం ఒక కూటమి, కాంగ్రెస్ టు అట్లనే కమ్యూనిటీ అదే కాంగ్రెస్ పార్టీ ఒకటి, కమ్యూనిస్టులు ఒకటి, కోదండరాం మేమంతా కూడా కూటమిగా పనిచేస్తాం. మేమందరం కూటమిగా పనిచేసి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తాం. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితే మళ్ళీ వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తా, వీళ్ళే మంత్రులుగా ఉంటారని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక కూనం నేనికో మంత్రి పదవి ఇస్తాడేమో, కోదండరాంకో మంత్రి పదవి ఇస్తాడేమో, మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఒక డైలాగు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కోదండరాం కలిసి పనిచేస్తారట. బీఆర్ఎస్ మరియు బీజేపీ కలిసి మరో కూటమిగా ఏర్పడతాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి కూటమికి ఏర్పడతాయట. ఇంకేం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, బీజేపీతో పొత్తు ఉండదని కేసీఆర్ దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని సవాల్ చేసిండు. కేసీఆర్కు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, కేసీఆర్ నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటలేనని చెప్పి దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు త్వరలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నావు కదా, బీజేపీతో నువ్వు కలిసిపోతున్నావు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్కి చెప్తున్న మాట. మరి రేవంత్ అన్న బీజేపీ పార్టీలతో టచ్లో లేడని చెప్పి ఒట్టేసి చెప్తాడా? రేవంత్ అన్న మొన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలతో టిఫిన్ మీటింగ్ పోలే? రేవంత్ అన్న బీజేపీ లీడర్లతో రెగ్యులర్గా టచ్లో లేడా? మరి ఇవి రేవంత్ అన్న కూడా చెప్పుకోవాలి. మరి తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి, గుండెల మీద చేసుకుని. ఇక కవిత కొత్త పార్టీపై స్పందన. రేవంత్ రెడ్డి స్పందించింది ఏమని, కేసీఆర్ కుమార్తె కవిత కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టడంపై స్పందిస్తూ ఉన్న పార్టీలకే దిక్కు లేదు, ఇక కొత్త పార్టీ ఎందుకని ప్రశ్నించినట్టు రేవంత్ రెడ్డి. ఉన్న పార్టీలకే దిక్కు లేదు, కొత్త పార్టీలో చేంజ్ అవుతాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్ట. మరి దిక్కులేనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కదన్నా. ఏ పార్టీ దిక్కు లేకుండా పోదు. ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీలు ఖచ్చితంగా మనగడ గట్టిగా నిలుస్తుంది. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీలు, ప్రజల సమస్యలపైన పనిచేసేటటువంటి పార్టీలు, ప్రజలకు న్యాయం చేసేటటువంటి పార్టీలు తెలంగాణలో నిలబడతాయి. తెలంగాణలో సక్సెస్ అవుతాయి ఆ పార్టీలు. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా. దాంట్లో వచ్చిన బాధ ఏమున్నది?